హాయ్ హలో అందరికీ నమస్తే. రాజా సాబ్ ఇప్పుడు ఇది ప్రభాస్ ఫాన్స్కి నిజంగా ఒక మంచి ఒక ఏమని చెప్పాలి, ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది నాకు. మా గతంలో ప్రభాస్ కామెడీ చేసిన ఇది మనం చూసాము బుజ్జిగాడు మూవీలో కానీ కామెడీ చేయడంలో తనదంటూ ఒక టైమింగ్ ఉంటుంది. అయితే ఫ్యాన్స్ని భయపెట్టిన ఒక సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ అది చెప్పాల్సిన పని లేదు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనే చెప్పాలి, అంత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయింది. మన సలార్ వరకు కూడా. సలార్ తర్వాత సడన్గా సలారు దానికంటే ముందు అదే ఆ సినిమా రిలీజ్కి ముందు నుంచి మారుతితో సినిమా అనగానే ఫ్యాన్స్లో ఒక భయం, ఏంటి మారుతి ఇంత పెద్ద స్టార్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు అని. అంటే ఇక్కడ పెద్ద చిన్న అనేది మార్కెట్ని బట్టి సినిమాలో మార్కెట్ వాల్యూ దాన్ని బట్టి క్రేజ్ అంత నిర్మాణం అవుతుంది. సో ఇప్పుడు వంట చేయటం వచ్చిన వాడు దర్శకుడు అంటే ఒక షెఫ్ లాంటి వాడు. అది చిన్న పెద్ద అంటూ ఏముండదు. ఇప్పుడు 100 మందికి చేసేటప్పుడు ఒక రకం చేయాలి, దాని క్వాంటిటీ అవి చూసుకోవాలి. అది 1,00,000 మందికి చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఆ మెజర్మెంట్స్ కానీ అవి కానీ ఉంటాయి. ఇప్పుడు 1,00,000 మంది రేంజ్ ప్రభాస్. మనం మామూలుగా 100 మందికే చేయగలిగినటువంటి ఒక షెఫ్ 1,00,000 మందికి ఎట్లా చేస్తాడు అన్నట్టుగా అట్లా పడ్డారు. కానీ ప్రభాస్ మాత్రం డైరెక్టర్ మారుతి మీద ఎవరిన్ని చెప్పినా ఆయన మీద నమ్మకం ఉంచారు, నా మీద నమ్మకం ఉంచారు ఆయన అని చెప్పి ఆయనే చెప్పారు. సో సరే, అదొక ఎత్తు. అయితే మొత్తం మీద ఇప్పుడు టీజర్ ఎలా అనిపించింది నాకు అనేది కనుక చూసుకుంటే, ఇది నా అభిప్రాయం షేర్ చేసుకోవడం మాత్రమే. ఇవన్నీ నా ఓన్ వ్యక్తిగత అభిప్రాయాలుగానే భావించండి. మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సింపుల్గా చూస్తే డిసెంబర్ 5న ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మన ప్రభాస్ ఫ్యాన్స్, మన ఇండియన్ సినిమా ప్రేమికులు అందరూ కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటారనే అనిపిస్తుంది నాకు. విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రభాస్ లుక్, ప్రభాస్ని ఎట్లా అసలు చూపిస్తున్నారు అనేది ఒక మనకు ఒక ఐడియా అయితే ఇచ్చినట్టు అనిపించింది నాకు. డైరెక్టర్ తమన్ మ్యూజిక్, పీపుల్స్ మీడియా వాళ్ళ ఇదిలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఆ బ్యానర్ ఇట్లా పాతుకుపోయే అవకాశం కూడా ఉందన్నమాట. దానికి నిజంగా ప్రభాస్ మరి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, ఆయన డేట్స్ దొరకడం అది ఇది అంటేనే అసలు మామూలు వ్యవహారం కాదు. తర్వాత ఆయన స్టార్డమ్గా తగ్గట్టుగా ఆయనకున్న మార్కెట్ రేంజ్లో సినిమా బడ్జెట్లు పెట్టి తీయాలంటే మామూలు అంతకు మించిన వ్యవహారం కూడా కాదు, చిన్న వ్యవహారం కాదు. సో అటువంటి సందర్భంలో ఒక మామూలుగా మన జనరల్ లెక్కల ప్రకారం ఒక చిన్న దర్శకుడికి ఒక పెద్ద మహా సూపర్ స్టార్ అవకాశం ఇచ్చినట్టుగా ఫ్యాన్స్ అయితే భావిస్తూ ఉన్నారు. నేనైతే అంటే ఒక డైరెక్టర్ ఇప్పుడు గతంలో ప్రేమ కథా చిత్రం చేశారు బాబు బంగారం వెంకటేష్తో, అలాగే నానితో భలే భలే మగాడివే, ఇట్లా కామెడీ వినోదం క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇదితో ఆయన నడిపిన విధానం, ఆ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. దాన్ని నచ్చే బహుశా ప్రభాస్ అవకాశం ఇచ్చుంటాను అనుకున్నా నేను. అట్లా తాను అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో ఊరికే ఎలివేట్ చేసి అది అవడం ఒక ఎత్తు అయితే, ఇన్బిల్ట్గా ఒక ఆర్టిస్ట్లో ఉండే ఆ ఇన్బోర్న్ టాలెంట్, ఆ స్కిల్స్ని కథ రూపంలో ఇన్వాల్వ్ చేసి వాటిని కూడా ఆడియన్స్కి మరి సమర్థవంతంగా చూపించగలగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నటుడు కూడా అది చేయగలగాలి అట్లా, లేకపోతే వాళ్ళు ఆడియన్స్ నుంచి దూరం అయిపోతారు. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జోనర్లో ప్రభాస్ చేస్తున్న ఫస్ట్ ఫిలిం ఇది. ఆబ్వియస్గా ఇప్పుడు హ్యాపీ థింగ్ నాకు బాగా అనిపిస్తుంది అంటే, ఒక 2-3 హీరోయిన్లు కనపడ్డారు ఇందులో. వాళ్ళు ఎవరా అని చూసిన, అసలు ఆ హీరోయిన్లు ఎవరో కూడా తెలియదు ఇందులో. ప్రభాసే మెయిన్, ఆ కటౌటే మనకు తెలిసేది. అందరిలాగే నాకు కూడా హీరోయిన్లు వేరే చూడటానికి ఇప్పుడు చూస్తే నిధి అగర్వాల్, మాళవిక మోహన్ అంట, అలాగే రిద్ధి కుమార్, ముగ్గురే మామూలుగా. ఇందులో మాళవిక మోహన్ మోడల్ కమ్ యాక్ట్రెస్, ఆమె మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అవార్డు కూడా ఈ ఇయర్ తమిళనాడు ఇది నుంచి గెలుచుకుంది ఆవిడ. అంటే అంత హాట్ లుక్ అనమాట. మీనాక్షి ఇది ఆమె కనబడతా ఉంది మనకి. అట్లా మొత్తమే ఈసారి ముద్దుగుమ్మలో బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. స్క్రీన్ నిండా ఇదిగా ఉండబోతుంది. దానికి తోడు కొన్ని డైలాగులు ఆ లుంగిలో కనపడటం, తర్వాత మంచి గడ్డ వేసి, తర్వాత డిగ్నిఫైడ్గా లవ్ చేస్తే మోసం చేశారంటారు ఏంటండి అన్నట్టుగా ఆ స్లాంగు, గోదావరి స్లాంగ్, అవన్నీ ఇది కూడా మొత్తం ప్రభాస్ ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే
క్రికెట్లో ధోనీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎట్లయితే ఇష్టపడతారో ధోని మేనియా లాగా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్కి అదే తరహా ఫాలోయింగ్ ఉంది. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ పిల్లల నుంచి పెద్దల వరకు ఆబాల గోపాలం అంటారు కదా, మన మాయాబజార్ సినిమా లాగా, మన మాయాబజార్ లాంటి సినిమా లాంటి వాడు ఏది ప్రభాస్. తర్వాత వ్యక్తిగతంగా కూడా అతను అందరూ ఇష్టపడతారు, అందరు హీరోల ఫ్యాన్స్ ఇష్టపడతారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇట్లా ఉండేది, అది మహేష్ బాబు గారు, కృష్ణ గారికి ఇట్లా ఉండేది, అజాత శత్రువు అనే పేరు ఉండేది. అందరూ వేరే ఆయన ఫ్యాన్స్తో పాటు వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఇష్టపడేవాళ్ళు. అలాగే ప్రభాస్ని అందరు హీరోల ఫ్యాన్స్ ఇష్టపడతారు. ఆ తగ్గట్టుగా అవన్నీ లెక్కలు వేసుకొని కొలతలు వేసుకొని బాగా స్క్రిప్ట్ హీరో చేసినప్పుడు ఎంత పెద్ద హీరోనైనా నడిపించవచ్చు, అది డైరెక్టర్కి తెలియకుండా ఉండదు. అయితే వాళ్ళకు ఉండే మార్కెట్ని బట్టి, ఇప్పుడున్న ఫ్యాన్స్ని బట్టి, ఇప్పుడున్న జనరేషను ఇదిని బట్టి అవన్నీ లెక్కలు వేసుకొని చాలా బాగా చేస్తున్నట్టుగా అనిపించింది. నాకైతే చాలా చాలా ప్రామిసింగ్ అనిపించింది. భయపడుతూనే వినోదం పంచుతున్నట్టుగా కనపడింది. ఇంకా ప్రభాస్ ఇంకొద్దిసేపు కనపడితే బాగుండు అన్నట్లుగా అనిపించింది నాకు. చూద్దాం మరి ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వసూళ్ళు అవుతాయో. డిసెంబర్ 5 నుంచి సంక్రాంతి వరకు, ఇక సంక్రాంతిలో బరిలో చాలా సినిమాలు వస్తాయి. అది వచ్చే వరకు కరెక్ట్గా మార్కెట్ బాక్స్ ఆఫీస్ని అంతా ప్రభాస్ రాజా సాబ్ సినిమానే కవర్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. మొత్తం అంటే ఫ్యాన్స్తో పాటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నట్టే చెప్పాలి. కావాల్సినంత టైం ఉంది కాబట్టి చెక్కుతున్నారు అనేది అర్థమవుతుంది విజువల్స్ పరంగా, అన్ని రకాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో కనీసం ఖచ్చితంగా ఈ టీజర్ ఇచ్చినటువంటి ఫీలింగ్ ఏంటంటే, ఓ మంచి సినిమాని ప్రభాస్ రేంజ్కి ఏమాత్రం పాన్ ఇండియా రేంజ్ తగ్గకుండా అద్భుతంగా చెక్కి మీ ముందుకు తీసుకొస్తున్నాము. మంచి అంటే కుటుంబ సమేతంగా ఎంజాయ్ దగ్గర ఫిల్మ్ అనేది అనిపించింది నాకు. మరి మీకేమనిపించింది ఏంటనేది కింద మీరు మీ కామెంట్ల రూపంలో వ్యక్తపరచండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.